నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు ఒకేసారి 3 నెలల బియ్యం పంపిణీ చేయాలనే నిర్ణయంతో డీలర్లకు పెద్ద సమస్యగా మారింది. ఈ పాస్ యంత్రాల్లో నెలకొన్న సాంకేతిక సమస్యతో బియ్యం పంపిణీ ఆలస్యమవుతుంది. లబ్ధిదారులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. రేషన్ డీలర్లు ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినప్పటికీ పరిష్కరించకపోవడంతో ఆదివారం జిల్లా వ్యాప్తంగా బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ పాస్ యంత్రాల్లో 3.2 కొత్త సాఫ్ట్వేర్ను ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి లింక్ చేశారు. ఆదివారం నుంచి డీలర్లు బియ్యం పంపిణీ ప్రారంభించారు. ఈ పాస్ యంత్రాల్లో నెలకొన్న సాంకేతిక సమస్య కారణంగా డీలర్లు ఇబ్బందులకు గురయ్యారు. ఒక్కో లబ్ధిదారుడు 3 నెలల బియ్యం పొందాలంటే ఈ పాస్ మిషన్పై 6 పర్యాయాలు వేలిముద్ర వేయాల్సి వస్తుంది. దీంతో ఒక్కో లబ్ధిదారుడికి అరగంట సమయం పడుతుందని డీలర్లు పేర్కొంటున్నారు. సర్వర్ స్లోగా ఉండటం, ఈ పాస్ యంత్రాల్లో లబ్ధిదారుల వివరాల నమోదులో జాప్యం ఏర్పడుతుంది. ఈ పాస్ మిషన్లో నెలకొన్న సాంకేతిక సమస్యలను సివిల్ సప్లై అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలియజేస్తున్నారు. అంటే ఈ 3 నెలల బియ్యం, ఈ వర్షాలు, వరదలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని 3 నెలల బియ్యం ఒకేసారి సరఫరా చేయాలని అనడంతో మరి ఒక్కొక్క లబ్ధిదారుడు 6 సార్లు వేలిముద్రలు వేయాల్సి రావటం, జనాలు గుమిగూడి ఉండటం తదితర అంశాల కారణంతో మరి డీలర్లకైతే పాపం ఎంతో తలనొప్పిగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి నెలకు 6 కేజీల బియ్యం అంటే 3 నెలలకు దాదాపు 18 కేజీల బియ్యం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో మరి ప్రజలు కూడా ఎక్కువగా మరి ఒకేసారి 3 నెలల బియ్యం అనేసరికి ప్రజలు కూడా ఒకేసారి గుమ్ముగూడి రావడం, తర్వాత సర్వర్ స్లోగా ఉండటం, మరి ఈ పాస్ యంత్రాల్లో మరి కొత్త సాఫ్ట్వేర్ని అప్డేట్ చేయటం, ఇవన్నిటిటువంటి కారణాల వల్ల మరి రేషన్ డీలర్లకు మాత్రం మరి ఈసారి బియ్యం ఇవ్వడం అనేది చాలా తలనొప్పిగా, భారంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక్కొక్క లబ్ధిదారుడు ఒకేసారి 3 నెలల బియ్యం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ నెలలో వచ్చిందనమాట. కాబట్టి ఒక్కొక్క వ్యక్తికి అరగంట సమయం అంటే మరి ఒక గ్రామంలో దాదాపు 400 నుంచి 500 కుటుంబాలు, చిన్న గ్రామాలు అయితే 500 కుటుంబాలు ఉంటాయి. మరి ఆ రకంగా మరి పట్టణాల్లో, పెద్ద పెద్ద విలేజెస్లో నిజంగా చాలా సమస్యాత్మకంగా ఉందన్నమాట.